దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన పరలోకానికి వెళ్ళే జీవితంలో బాగున్నారా? ఆ యొక్క జీవితంలో అందరూ బాగుండాలని, దేవునికి మనం అందరం కూడా బాగుండాలని ఆ యొక్క జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19, 20 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19, 20 వచనాలు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరికి ఈ యొక్క మాటలు తెలియచేస్తున్నాడు అంటే, సంఘానికి. ప్రేమని దేవుని బిడ్డలారా, లవోదికయ సంఘానికి తెలియచేస్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉన్నవారికి ఇప్పటికి కూడా అది వర్తిస్తుంది. కనుక ఆ స్థితిలో ఎలాంటి వారు ఉన్నారు, ఆ స్థితిలో ఉన్న వారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నాడు. అంటే సరైన మారు మనస్సు లేకుండా లోకంలో ఉన్న వారి వలె జీవిస్తున్న వారితో అంటున్నటువంటి మాట, ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సు పొందడం అనే మనం కానీ ఆలోచన చేస్తే, ఒకని యొక్క హృదయము లోపల దేవునికి స్థానం ఉంటే, దేవుని ఆత్మ ఉంటే అతను మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి అతడు దేవుని యొక్క విధేయత కలిగి, విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి నడుస్తూ ఉంటాడు. కనుక ఒక మనిషి యొక్క హృదయము లోపల దేవుడు ఉండవలసినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ హృదయములో దేవుడు ఉండవలసి ఉంటుండగా, హృదయములో దేవునికి కాకుండా సాతానికి అవకాశం ఇస్తే, అప్పుడు దేవుడు ఉండకుండా సాతాను ఉంటాడు. ఎవరి హృదయములో సాతాను ఉంటాడో, ఎందుకుంటాడు అసలు హృదయములో అంటే, ఎవరైతే పాపమును ఆశిస్తారో, సాతాను యొక్క ఆశలకు ఆశపడి పాపమును ఆశిస్తారో చేయాలని, వారి యొక్క హృదయములోకి సాతాను ప్రవేశిస్తాడు. వారి హృదయంలోకి పాపం ప్రవేశిస్తుంది. కనుక పాపము చేయాలనుకున్న ప్రతివాడు కూడా సాతానుని తన యొక్క హృదయము లోపల ఉంచుతున్నాడు అని అర్థం. కనుక అలాంటి వారు చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు కార్యాలు జరిగించే వారిగా వారి ప్రవర్తన మనం చూడడం జరుగుతుంది. మరి చెడ్డవారిలో దేవుడు ఎక్కడ ఉంటాడు? ఉండడు. కనుక చెడ్డవారి విషయంలో దేవుడు ఎక్కడ ఉంటాడు? చెడ్డవారు దేవునిని ఎక్కడ పెడతారంటే బయట పెడతారు. అంటే దూరంగా పెడతారు అని దాని అర్థం. కనుకనే చెడు స్వభావం కలిగిన వారు మారు మనసు పొందాలని, పరలోకం వెళ్ళాలని, చెడు స్వభావం కలిగిన వారు నరకానికి వెళ్ళకూడదని దేవుడు అంటున్న మాట, మారు మనసు పొందుము. ప్రభు అంటున్న మాట, తలుపు వద్ద నేను నించొనున్నాను, తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూశారు, హృదయం అనే తలుపు దగ్గర సృష్టికర్త నించొని తడుతున్నాడు. ఏ మనిషినైతే తాను చేశాడో, తాను చేసిన మనిషి యొక్క హృదయము దగ్గర తలుపు తడుచున్నాడు. నేను నీ యొక్క హృదయంలోనికి వస్తాను, నేను నీ సృష్టికర్తను, నేను నీ మేలు కోరేవాడనని చెప్పి తలుపు తడుచున్నాడు. బలవంతంగా రావచ్చు, ఆయన బంధించవచ్చు. సాతాను యొక్క గుణాలైతే బలత్కారం చేయడం, మోసం చేయడం అలాంటివి. కానీ దేవుని గుణాలు అలాంటివి కావు. ఆయన గౌరవనీయుడు, గౌరవంగా ఉండేవాడు, హుందాగా ఉండేవాడు, పిలిస్తేనే వచ్చేవాడు అనమాట. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక మనిషి తన హృదయములోకి దేవునిని పిలిచేంత వరకు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ మనిషి యొక్క హృదయములోకి రాడు. మరి ఎక్కడ ఉంటాడు? అంతవరకు బయటే ఉంటాడు. దేవుడిచ్చిన యొక్క జీవిత కాలంలో దేవుడు మన హృదయంలో ఉండాలి. కానీ దేవుడిచ్చిన జీవిత కాలంలో దేవుడు మన హృదయంలో లేకపోతే దేవుణ్ణి మనం బయట పెట్టినట్టే, దేవుడు బయట ఉన్నట్టే. బయట ఉండి తలుపు తడుతున్నాడు. హృదయం అనే తలుపు. నీ టైం అయిపోతుంది, నీకు ఇచ్చిన అవకాశం అయిపోతుంది,
నీకోసం నేను ఆ కలవరి శిలువలో రక్తం కార్చాను, ప్రాణం పెట్టాను, పాప విమోచన కార్యమును చేశాను. కనుక నిన్ను ప్రేమించే ఈ కార్యం అంతా కూడా చేశాను. ప్రేమించే ఇదంతా కూడా నేను చేస్తాను. కొంతమంది జీవితాల్లో శిక్షలొస్తుంటాయి. ఆ శిక్షలు ఏదోగా అనుకుంటుంటారు. అది దేవుడు మారు మనసు పొందడానికి అమలు చేసినటువంటి శిక్షలు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ హృదయములో యేసు ప్రభు అంటే నమ్మకం, పూర్తి నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే తమ హృదయంలో యేసు ప్రభు అంటే పూర్తి విశ్వాసం కలిగి ఉంటారో, యేసు ప్రభు యొక్క అధికారానికి ఎవరైతే లోబడతారో, ఎవరైతే యేసు ప్రభు మాటలకు విధేయత చూపిస్తారో, ఆయనకు ప్రార్థన చేస్తారో, ఆయన మాటల ప్రకారం బ్రతకడానికి ఇష్టపడతారో, ఆయన్ని ఆహ్వానిస్తారో, ఆ ఆహ్వానించే వారి యొక్క హృదయంలో మాత్రమే యేసు ప్రభు నివాసం చేస్తాడు. ఒకవేళ ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో, ఎవరైతే యేసు ప్రభుకి విలువివ్వరో, ఎవరైతే యేసు ప్రభు యొక్క అధికారానికి లోబడరో, ఎవరైతే యేసు ప్రభుకు విధేయత చూపించారో, అలాంటి వారి జీవితంలో యేసు ప్రభు బయటే ఉంటాడు. అంటే హృదయం అనే తలుపుకు బయటే ఉంటాడనమాట. కాబట్టి ఇవి ఇవ్వనంత వరకు, ఇవి చేయనంత వరకు యేసు ప్రభు ఒకని హృదయంలోకి రాడు. కాబట్టి నాకు విలువ ఇవ్వనంత వరకు, నన్ను నమ్మనంత వరకు, నా మాట పాటించడానికి ఇష్టపడనంత వరకు నేను బయటే ఉంటాను అంటాడు ప్రభు. కనుక ఎన్ని రోజులు బయట ఉంచుతావు ప్రభువుని? ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం ఆయన సృష్టి, ఈ శరీరము ఆయన సృష్టి, ఈ ఆత్మ ఆయన ఇచ్చినదే. కాబట్టి మనల్ని రక్షించాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనల్ని రక్షించాలనే ప్రేమించి సాతాను యొక్క నాశనపు కార్యాల నుంచి, చెడు జీవితంలో నుంచి మనల్ని మంచి జీవితంలోకి తీసుకురావడానికే యేసు ప్రభు మన హృదయంలోకి వస్తానంటున్నాడు. ఈ లోకంలో మనం పండగలు చేసుకునే వారిగా కాకుండా ప్రేమని దేవుని బిడ్డారా, పండగ చేసుకోవడం అనేది దేనికోసం పండగ? మన జీవితం మారితే కదా పండగ. మన జీవితం మారకుండా మనం స్టార్లు కట్టి, లైటింగ్ చేసుకొని, పెయింట్లు వేసుకొని, ఆహారం తింటూ, కొత్త బట్టలు వేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం ఏమి లేదు. దేవుడు మన హృదయంలోనికి రాకుండా మనకి రక్షణ లేదు. దేవుడు మన హృదయములో కొలువు ఉండకుండా, ఆయన మాట ప్రకారం మనం బ్రతకకుండా, ఆయన చెప్పినట్టు పరిశుద్ధమైన జీవితం బ్రతకకుండా మనం ఈ లోకంలో ఎంత సంతోషించినా చివరికి నరకానికే కదా పోయేది. కాబట్టి ఈ లోకంలో దేవుడు మన దగ్గరికి, మన హృదయంలోకి ఉండాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి. నేను పాపపు జీవితంలో నుంచి మంచి జీవితంలోకి వచ్చాను అనే సంతోషము ఎప్పుడొస్తుంది? దేవుడు మన హృదయంలోకి వచ్చి ఆయన మన జీవితాన్ని మార్చిన తర్వాతే కదా ఆ సంతోషం వస్తుంది. మరి లోకంలో కూడా పండగలు చేసుకుంటున్నారు, లోకంలో కూడా కొత్త బట్టలు వేసుకుంటున్నారు, లోకంలో కూడా రకరకాల ఆచారాలు చేస్తున్నారు, వారు కూడా సంతోషిస్తున్నారు. అంటే వారికి రక్షణ దొరికిందనా? కాదు. వాళ్ళ ఆచారపరంగా వారి శరీర యొక్క భౌతిక సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అదే క్రైస్తవంలో కూడా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ఈ లోకంలో క్రిస్మస్ అనే పేరిట అందరూ తాగి, కొత్త బట్టలు వేసుకొని, భోజనాలు చేసి, కొత్త పెయింట్లు వేసి, ఇదంతా చేసినందువల్ల ఉపయోగం లేదు. మన హృదయంలోకి యేసు ప్రభు వచ్చి ఆయన చెప్పినట్లుగా మన బ్రతుకు ఉంటే అప్పుడు మన జీవితంలో నిజంగా పండగ. అప్పుడు ఆ జీవితం పరలోకానికి వెళ్తుంది. అంతవరకు మన హృదయం దేవుడికి ఇవ్వనంత వరకు, మన జీవితం దేవుడు చెప్పినట్లుగా ఉండనంత వరకు యేసు ప్రభు మన జీవితంలోకి రానట్టు. మన లోకంలో ఏదో పండగ చేసుకున్నట్టుగా ఆచారంగా చేయాల్సిందే తప్ప మన జీవితంలో అయితే దేవుడు ఉండడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఉండాలి అంటే మన హృదయంలో దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుడు ఉండాలంటే మనం ఆయన్ని ఆహ్వానించాలి. మనం ఆయన్ని ఆహ్వానించాలంటే మనం నీతిగా బతకడానికి ఇష్టపడాలి. మనం నీతిగా బతకడానికి ఇష్టపడితే ఆయన మనలోకి వస్తే మన జీవితం అంతా కూడా మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి ప్రవర్తనతో ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది. అది నిజమైనటువంటి క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా హృదయములో నీవు లేకపోతే మా జీవితానికి పవిత్రత లేదు, మా జీవితానికి మనశ్శాంతి లేదు, మా జీవితానికి నీతి లేదు. కనుక తండ్రి, ఎప్పుడైతే నాయన నీవు మా హృదయంలో ఉంటావో అప్పుడు మా జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మా జీవితం నీతివంతంగా ఉంటుంది, మా జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. కనుక ఈ లోకంలో ఏదో ఆరాటం చేసుకోవడం కాదు, ఈ లోకంలో ఏదో సంతోషించడం కాదు, నీవు మా కొరకు వచ్చావని, మా పాపాలకు తీసేయడానికి వచ్చావని, పవిత్రమైన జీవితం నాలో ఏర్పడిందని సంతోషించడమే నిజమైన క్రిస్మస్ అని చెప్పి నాయన నీ యొక్క వాక్యాల్లోంచి మేము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి వాక్యం వింటున్న వారందరినీ బలపరచండి. నిజంగా పరిశుద్ధత విషయమై సంతోషించున్నట్లుగా, నరకాన్ని తప్పించుకునే విషయమై సంతోషించున్నట్లుగా,
ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితంలో, వాక్యపు జ్ఞానపు జీవితంలో సంతోషించున్నట్లుగా దీవించమని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.